సో మిత్రులారా, ఇప్పుడు విందాం మా ఊరు మనూరు మా ఊరు వెంకటరమణ గారు. సార్ ప్లీజ్ కమ్ అండ్ బ్లెస్ ఆల్ ది యూత్ సార్. వేదిక పెద్దలందరికీ నమస్కారాలు. వేదిక ఉన్న పెద్దలు అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు. ఇంపాక్ట్ అనేది మనకి ప్రతి ఒక్కరికి మేజర్గా ఇవాళ సొసైటీలో కరువు అవుతున్నది. ఒకటి మానవత్వం మర్చిపోతున్నారు. పిల్లల్లో మేజర్గా స్ట్రెస్ ఒకటి బాగా పెరిగిపోయింది. అలాగే మేజర్గా మనం ఎదుటి మనిషిని గౌరవించాలి, అలాగే తల్లిదండ్రులను గౌరవించాలి, అలాగే మన పెద్దలు అలాగే పేరెంట్స్తో పాటు టీచర్స్ని మనం చాలా ఎక్కువ గౌరవించాలి. ఎందుకంటే సొసైటీలో మనం మార్చడానికి మేజర్గా మీరు ఈ వయసులో ఎక్కువగా మీరు చదువుకునే వయసులో మనం ఇంట్లో కంటే మనం మేజర్గా మనం కళాశాలలో కానీ ఎక్కువ ఉంటాం. ఆ టైంలోని మీకు మంచి నడవడిక అనేది ఫ్రెండ్స్ మేజర్గా మనకు తోడ్పడుతుంటారు. ఆ ఫ్రెండ్స్ని మనం మంచి ఫ్రెండ్స్ని మనం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్తో వల్లనే మనకి మేజర్గా థింగ్స్ మారిపోతుంటాయి. ఏంటంటే మీరు మంచి జరగడంలో మనకి ఫ్రెండ్స్ ఉపయోగపడతారు, అలాగే చెడు జరగడానికి కూడా ఫ్రెండ్సే ఉపయోగపడతారు. సొసైటీలో మేజర్గా ఇప్పుడు యూత్ ఎక్కువ ఫ్రెండ్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అలాగే పెద్దలు చెప్పిన మాటలు మనం ఎవరూ పట్టించుకోం. అలాగే ఏంటంటే ఫ్రెండ్స్ చెప్పితే మన మైండ్లో ఈజీగా వెళ్ళిపోతుంది. అలాంటి మన ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో ఉన్న అలాగే ఇప్పుడు మనం మేజర్గా మనం మీరు ఇప్పుడు చాలా సొసైటీలో చాలా ముందున్నారు. ఎందుకంటే మేజర్ ఇప్పుడు మనకి టెలివిజన్ కానీ సాఫ్ట్వేర్లో కానీ అలాగే మేజర్గా పబ్లిసిటీలు కూడా చూసుకుంటుంటే మేజర్గా మనకి మీడియా అంత ఫాస్ట్ అయిపోయింది. పూర్వం మీడియా ఇంత ఫాస్ట్ లేదు. ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే చాలా ఒక 6 గంటల తర్వాత 3 గంటల తర్వాత వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు మీడియా వచ్చేసింది. ఏంటంటే ఇప్పుడు అలాగే వెబ్సైట్లు వచ్చినాయి, అలాగే మనకి సాఫ్ట్ ఫోన్లు వచ్చినాయి. మొత్తం మీకు చాలా స్పీడ్గా అన్నీ తెలిసిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ వాడుతున్నారు, అలాగే మొబైల్స్ వాడుతున్నారు. దీనివల్ల మనకి మంచి చాలా ఎక్కువ ఉన్నది, అలాగే 2% చెడు కూడా ఉన్నది. మనం ఎక్కువ మంచినే యూజ్ చేసుకోండి, అంతేగాని చెడు మీద మీరు ఫోకస్ చేయొద్దు. ఏ పనైనా సరే మనం సక్సెస్ ఎప్పుడు మనకి ప్రతి ఒక్కరికి మేజర్గా సక్సెస్ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏదంటే మనం అనుకుంటాం ఏది మనం ఎంత కష్టపడుతున్నాం చదువుకుంటున్నాం కానీ మనకి ఇది లేదు, ఏది మనకి చదువు సరిగ్గా రావట్లేదు, ఏదో ఇంత చదివినా సరే మనం ఏం చేయాలి అన్నది చాలామంది. అలాగే మేజర్గా చాలామంది పిల్లలు బాగా చదువుకున్న పిల్లలకి కొద్దిగా ఏదైనా చిన్న చిన్న మార్కులు తక్కువ వచ్చినాయనుకో వాళ్ళు డిఫరెన్స్ అయిపోతుంటారు. మేజర్గా డిఫరెన్స్ అవ్వకూడదు. ఎప్పుడు ఏ పనిలోని మనం డిఫరెన్స్ అవ్వకూడదు. ఏంటంటే మనకి ఎప్పుడు సక్సెస్ అన్నది చాలా మీరు అనుకుంటారు, నేను మీ ఐడియా ప్రకారం నేను ఎంత చదువుకున్నాను అనుకుంటారు. నేను 10th ఫెయిల్డ్, కానీ నాకు ఒక పట్టుదల ఉన్నది. ఏంటంటే ఏ పనైనా సరే సక్సెస్ చేయాలన్న పట్టుదల ఉంది. అలాగే సొసైటీని మనం ఏదో ఒకటి ఉద్ధరించాలి. ఏదంటే మనం జీవిస్తున్నామంటే మనం ఇవాళ భారతదేశంలో ఉన్నాం, మనం ప్రౌడ్గా చెప్పుకోవాలి. భారతదేశంలో ఉన్నందుకు మన ప్రౌడ్. ఎందుకంటే అలాగే మన విశాఖపట్నంలో మన ఊరిలో ఉన్నాం. మన ఊరిని మనం ఏం చేసాం అంతేగాని అలాగే తర్వాత మన కుటుంబంలో మనం ఎవరికైనా ఏం హెల్ప్ చేసాం అన్నది మేజర్గా మనం గుర్తుంచుకోవాలి. అది లేకుండా మనం ఓన్లీ సెల్ఫిష్గా ఇప్పుడు జనాలు తయారైపోతున్నారు. సెల్ఫిష్గా ఉన్న వాళ్ళు డెవలప్మెంట్ కొద్ది శాతమే డెవలప్మెంట్ ఉంటుంది. మనం ఓపెన్ మైండ్తో ఉండాలి, ప్రతి వాళ్ళకి హెల్ప్ చేయాలి. మేజర్ థింగ్స్ ఏంటంటే మీరు ఇవాళ ఇంత మంది పిల్లలు వచ్చారు, ఇంతమంది పిల్లల్లోని 99% సక్సెస్ అవుతారు. ఎందుకంటే పూర్వం కన్నా ఇప్పుడు సక్సెస్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. పూర్వం సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉండేది. ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఈజీగా మాకంటే మీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ ఉన్నది. ఒక సబ్జెక్ట్ని అప్పచెప్పామంటే మీరు ఈజీగా దాన్ని మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు ఇచ్చామంటే ఈజీగా మీరు దాన్ని గ్రాస్పింగ్ చేసి దాన్ని ప్రజెంటేషన్ చేసే అవగాహన కానీ ఆలోచన కానీ మీ దగ్గర ఎక్కువ ఉన్నది. ఇవన్నీ ఆలోచనలు ఉండడం వలన మీరు ఈజీగా ప్రతిదీ సక్సెస్ చేయగలరు. ఆ ఆలోచనతో పాటు మీరు టెన్షన్ని వదిలేయండి, పీస్ఫుల్గా ఉండండి. ప్రతి ఒక్కరూ
పెద్దల్ని గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దల్ని గౌరవించండి. ఏంటంటే మనకి చాలామంది తాతలు అమ్మమ్మలు ఉంటుంటారు, వాళ్ళని ఇప్పుడు పిల్లలు చాలా చులకనగా చూస్తున్నారు. ఏంటి వాళ్ళు చెప్పే మాటలు మనం ఏం పట్టించుకోం, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఉన్న అనుభవాలు బట్టి మనకు చెప్తుంటారు. ఎందుకంటే అమ్మ నువ్వు అలా వాళ్ళు ఏంటంటే మనిషిని చూసేటప్పటికి వాళ్ళకి తెలిసిపోతుంటుంది. ఈ పాప ఇలా మన ఫ్రెండ్స్ వస్తుంటారు, ఈ ఫ్రెండ్తో తిరక్క, ఈ ఫ్రెండ్ వల్ల మనకి వస్తాయి ఇలాగానే. అందరు ఫ్రెండ్స్ అలా ఉండరు, కానీ పెద్దలు చెప్పిన మాట మనం ప్రతి ఒక్కరు తూచా చెప్పకుండా ఆచరించండి. మంచిని మీరు గ్రహించండి, చెడుని వదిలేయండి. అంతేగాని మంచి విషయాలు మనకి చాలా తక్కువ వెళ్తాయి, చెడు విషయాలు చాలా ఫాస్ట్గా వెళ్తాయి. ఈ వయసులో మీకు ఏంటంటే ఎవరైనా మంచి చెప్తే ఒక డిసప్పాయింట్ చేసినట్టు అనుకుంటారు. అలాగే ఎవరైనా ఒక మీ గురించి ఎంకరేజ్ చేస్తున్నారు అది ఇది అని పొగిడారు అనుకోండి, దాన్ని చాలా ఇంట్రెస్ట్ పడతారు. అలా కాకుండా చాలామంది పెద్దలు వచ్చారు ఇక్కడ, మీకు 3 రోజులు చాలా మంచి మంచి కార్యక్రమాలు చెప్తుంటారు. మీకు మేము సపోర్ట్ చేయాలి. ప్రతి సంవత్సరం నేను మా సంస్థ వచ్చారు వాళ్ళందరికీ నేను ఇలాంటి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే మన సొసైటీలో ఉన్నాం, సొసైటీలో ఉన్నప్పుడు మనం కంపల్సరీగా మన సొసైటీని మనం డెవలప్మెంట్ చేయాలంటే మనం ప్రతి ఒక్కరు ఇప్పుడు మా సపోర్ట్ చేయాలి. దానికి నేను మీ అందరికీ నేను కుదరత చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఆర్గనైజేషన్ చేసిన చాలామందికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమం పెట్టిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, విత్ యువర్ బ్లెస్సింగ్స్ డెఫినెట్లీ. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి సార్, మేము మార్చేస్తాం సార్. మీరు సపోర్ట్ చేస్తున్నాండి సార్, మేము మార్చేస్తున్నాం సార్.